2024 ఎలక్షన్స్ కన్నా ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే సూపర్ 6 అనేది కేవలం ఎన్నికల నినాదం కాదు అధ్యక్ష, అది ప్రజలకు ఇచ్చిన పవిత్ర వాగ్దానం అధ్యక్ష. హామీలు ఇవ్వడం సులభం, కానీ వాటిని ఆర్థిక క్రమశిక్షణతో సమయ పాలనతో అమలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అయితే సూపర్ 6 పథకాలు పెట్టినప్పుడు ముఖ్యంగా మహిళలు, యువత అలాగే రైతుల్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులోని ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని శ్రీశక్తి పథకం పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ పథకంలోని మహిళలకు ఉచిత బస్ ప్రయాణాల గురించి ముఖ్యంగా ఈ పథకం ఉంటుంది అధ్యక్ష. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మట్టుగా ప్రతిపక్షం ఏమంటే ఏపీఎస్ఆర్టీసీకి చాలా నష్టం జరిగిపోయింది, మహిళలు దానివల్ల ఏమీ ప్రయోజనం పడలేదు, లేకపోతే మహిళలకు ఏమైనా దానికి వల్ల ఏమీ లాభం జరగలేదు అంటూ దుష్ప్రచారం చేసి సోషల్ మీడియాలోని కూడా చాలా మటుకు జరగడం జరిగింది అధ్యక్ష. మహిళలకి అన్యాయం ఏదైనా జరుగుంటే వాళ్ళ ఇంట్లోని వాళ్ళ నాయకుడు వాళ్ళ తల్లి చెల్లికి జరుగుంటుంది, కానీ కూటమి ప్రభుత్వంలో వల్ల ఆంధ్రప్రదేశ్ మహిళలకి మంచే జరిగింది కానీ చెడు ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ఈ పథకం అమలుతో మహిళలకు ఉపాధి, విద్య, భద్రత రంగాల్లో ఏమైనా స్పష్టమైన పురోగతి అయిందా అని ఒకసారి మంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష. మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు భద్రత, సౌకర్యం, సమాన పాలన కూడా మీరు కల్పించారా అని మేము అడగడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ప్రయాణ సౌకర్యం ఎంత మేరకు పెరిగిందో ఒకసారి మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాలు, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల కోసం ప్రయాణాలు చేసే మహిళల సంఖ్య ఎంత పెరిగిందో కూడా ఒకసారి అడుగుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోని మహిళల గురించి వాళ్ళ నాయకుడు ఎల్లగొడితే అది మా ప్రాబ్లం కాదు అధ్యక్ష, వాళ్ళని వాళ్ళు డీల్ చేసుకోమనండి అధ్యక్ష. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. రామ్ గోపాల్ రెడ్డి గారు అధ్యక్ష. పొలిటికల్ కామెంట్స్ బయట అధ్యక్ష, దయచేసి అవన్నీ రికార్డ్స్ తొలగించమని చెప్పండి అధ్యక్ష. ఏమి రికార్డ్స్ తొలగించారు అధ్యక్ష. ప్రశ్న ఏంటి? ప్రశ్నకి 1 minute అరుణ్ కుమార్ ఏంటి ఏమంటారు సార్? ప్రశ్నకి పొలిటికల్ అబ్యూజెస్ కి ఇది వేదిక కాదు. ఆవిడ మేడం గారు పొలిటికల్ అబ్యూజ్ చేస్తున్నారు, తల్లిని చెల్లిని అంటూ మాట్లాడతారు. దయచేసి అది రికార్డులను తొలగించండి, అది తప్పదు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ రామ్ గోపాల్ రెడ్డి గారు తొలగిస్తారు. ప్లీజ్ మంత్రి గారు. ప్లీజ్ అరుణ్ కుమార్ గారు ప్లీజ్ అరుణ్ కుమార్ గారు కూర్చోండి. అభ్యంతరం ఉంటే నేను రికార్డులు పరిశీలిస్తాను, కూర్చోండి. నేను అభ్యంతరం ఉంటే రికార్డులు పరిశీలిస్తాను, కూర్చోండి. ప్లీజ్ రామ్ గోపాల్ రెడ్డి గారు. మంత్రి గారు అవ్వలేదు. మంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సభ్యులు ఇంకా అడుగుతున్నారు. కూర్చో బాబు, కూర్చో. అధ్యక్ష, స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలకు రికార్డులు పరిశీలిస్తాం. రికార్డులు పరిశీలించి అది అభ్యంతరకరం అయితే తొలగిస్తాం. రికార్డులు పరిశీలించి అభ్యంతరం అయితే తొలగిస్తాం. కూర్చో.
అధ్యక్ష, స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష రామ్ గోపాల్ రెడ్డి అధ్యక్ష, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూర్చోండి కూర్చోండి రామ్ గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు సంబంధం రామ్ గోపాల్ అమ్మ రామ్ గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు అసలు ఉచిత బస్సు ప్రయాణం అనేది అనేక దేశాల్లో కూడా ఈ పథకం అమల్లో ఉంది అధ్యక్ష. ఆ దేశాల్లో ఉచిత బస్సుకు సంబంధించిన అధ్యయనాలు జరిగినప్పుడు మహిళలకు ఆర్థిక భద్రత కలిగిందని, అదేవిధంగా దేశ సంపద పెరిగిందని కొన్ని వ్యాసాలు కానీ చూసాం అధ్యక్ష. ఆ పరిస్థితి ఏమైనా ఈ ఉచిత బస్సు మహిళలకు ప్రయాణ సౌకర్యం వచ్చిన తర్వాత మహిళలకు ఆర్థిక భద్రత ఏమైనా పెరిగిందా? అదేవిధంగా ఈ ప్రమాదాల నివారణ కూడా బాగా తగ్గిందనేసి కొన్ని అధ్యయనాలు చెప్పాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో కూడా ఈ ఉచిత బస్సు మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ప్రమాదాల సంఖ్య ఏమన్నా తగ్గింది అనే విషయం కూడా మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. ఇంతకుముందు మంత్రి గారు చెప్పిన సమాధానంలో ఇంతవరకు 44 కోట్ల మంది మహిళా ప్రయాణికులు దీనిలో ప్రయాణించారని చెప్పచ్చు. 44 కోట్ల లేకపోతే 44 లక్షల అనేది దాని మీద క్లారిటీ అవ్వాలి. ఏమైనా పొరపాటుగా ఏమైనా చెప్పారేమో అని అనుకున్నాను అధ్యక్ష. నాయుడు గారు. అధ్యక్ష, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఆగస్టు 15 రోజు, అంటే గత సంవత్సరం 25 సంవత్సరం రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు అధ్యక్ష. దీనివల్ల ఇక్కడున్నటువంటి మనతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మన తల్లులు, చెల్లెలు, సోదరుమణులు, మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్స్ ఈరోజు వేలాది మందిగా ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో కూడా రద్దీ పెరిగింది. అదేవిధంగా ఉపాధి, అదేవిధంగా ఇతర రంగాల్లో కూడా ప్రయాణం చేస్తూ మహిళలు ఈరోజు అత్యున్నత స్థానానికి పోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రద్దీని తట్టుకోవడానికి అదనపు బస్సులు ఏమైనా కేటాయిస్తారా అని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. ఓకే, మంత్రి గారు. అధ్యక్ష, సూపర్ 6లో భాగమైన శ్రీశక్తి పథకాన్ని బరువుగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 44 కోట్ల మంది ప్యాసింజర్లు ఈ 8 నెలల్లోనే ప్రయాణం చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు అడిగినట్టు గత ప్రభుత్వం లాగా 5 సంవత్సరాల్లో ఒక బస్సు కూడా కొనే పరిస్థితి ఆ రోజు లేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1400 బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే పనిలో మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే ఏపీఎస్ఆర్టీసీలో గత 5 సంవత్సరాలుగా ఉన్న సమస్యలు నైట్ అవుట్ అలవెన్స్లు అయితేనే, అలాగే కార్మికులకు సంబంధించిన పోస్టింగుల విషయంలోనైతే, ఇంక్రిమెంట్స్ విషయంలోనైతే అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు గ్రీష్మ గారు, అలాగే రామ్ గోపాల్ రెడ్డి గారు, బీటీ నాయుడు గారు అడిగినట్టు నేను ముందే చెప్పాను అధ్యక్ష, బస్సులు తప్పకుండా వచ్చే 8-9 నెలల్లోనే 2250 బస్సులను రాష్ట్రంలోని ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఈ స్త్రీశక్తి పథకం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రాష్ట్రంలో గణనీయంగా యాక్సిడెంట్లు తగ్గాయి అధ్యక్ష. ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ స్త్రీశక్తి పథకం వల్ల మహిళలు స్కూటర్ల ప్రయాణం తగ్గించడం, అలాగే ఆటోలలో ఓవర్లోడ్లతో పోవడం తగ్గడం ద్వారా ప్రకాశం జిల్లాలో ఈరోజు పొద్దున్నే వచ్చింది అధ్యక్ష, రిపోర్ట్ పరంగా చూస్తే యాక్సిడెంట్లు గణనీయంగా తగ్గడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏదైతే ఈ పథకం ఈ రాష్ట్రంలో ఇస్తున్నామో దాని ద్వారా ప్రతి ఒక్క మహిళలకు 2000 రూపాయలు ఒక నెలకు మిగిలే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష.
దానిలో భాగంగా డ్వాక్రా సంఘాలు ఇంకా బలోపేతం అవుతున్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి ఏ ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలను ఆ రోజు ఏర్పాటు చేసి ఈ రోజుకి బలోపేతం చేస్తున్నారో ఈ 2000 రూపాయలు కూడా ఏదైతే మిగిలించుకుంటున్నారో అది కూడా ఈరోజు మహిళలకు పనికొస్తుందని సగర్వంగా మీ ముందర తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఇప్పుడే తెలిసింది అధ్యక్ష, శ్రీశక్తి పథకం ద్వారా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి ఏరియా హాస్పిటల్స్ వరకు ఓపీ శాతం కూడా గణనీయంగా పెరిగిందని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష.